హాయ్ వివర్స్, మనం వచ్చేసి 16వ లెసన్ ఫస్ట్ స్టాండర్డ్ హిందీ మీడియంలో వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చూస్తూ ఉన్నాము. ఇదర్ రుషబ్ హై, రుషబ్ అంటే ఎడ్లు. రుషబ్ హై ఉదర్ రుషబ్ హై, అక్కడ వచ్చేసి ఎడ్లు ఉన్నాయి. ఆగే పీచే రుషబ్ రుషబ్ హై అంటే ముందు వెనక వచ్చేసి కొన్ని ఎడ్లు ఉన్నాయి. గినకర్ బోలా మైనే తబ్, నేను ఎన్ని చెప్తాను. ఏక్ రుషబ్, దో రుషబ్, తీన్ రుషబ్, బోలో బోలో రుషబ్ రుషబ్ హై. ఇక్కడ వచ్చేసి చెప్పండి, మరలా చెప్పండి. రుషబ్ అని చెప్పండి. రుషబ్ అంటే ఎడ్లు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఎన్నుతున్నాను నేను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉందనమాట. ఇక్కడ ఎడ్లు ఒకదాని వెనక ఒకటి ఉన్నాయన్నమాట. వీటికి ఆన్సర్స్ తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. చిత్రం కా ఆధార్ పర్ వాక్య పడియే. రుషబ్ ఖడా హై, ఈ యొక్క ఎడ్డు నిల్చుకొని ఉన్నది. రుషబ్ घास खा रहा है, గడ్డి తింటూ ఉన్నది. రుషబ్ खेत में है, ఎడ్లు వ్యవసాయ భూమిలో ఉన్నవి. చిత్ర దేఖియే, శబ్ద పడియే. రుషబ్, రు షా బా, రుషబ్. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. బక్స్ మీద దియే గయే అక్షర్ బోలియే. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ పదాలను మటు చూద్దాం. చూడండి, షా అక్షరాలను చూద్దాము. షా, టా, పా, దా, రు, బా. వీటిలో వచ్చేటువంటి పదాలను మనము కనుక్కోవాలి. సరే, బా అక్షర్ సే అన్య అక్షర్ జోడ్కర్ పడియే. వీటిని చదువుదాము. భజన్, బడక్, భరత్, టబ్, బట్. बिंदु मिलाकर अक्षर पढ़िए, मिलाकर पढ़िए. बा, टा, बा, डा, का, बा, डा, बा, डा. तारों में से एक जैसे शब्दों को चुनकर लिखिए. వీటిని గురించి మనము అంటే ఒక్కొక్క బాక్స్ లో వచ్చేసి ఒకే అక్షరం ఒకే పదాలు ఇచ్చున్నారు. వాటిని కనిపెట్టి మనం ఏంటనేది మనం రాయాలి. తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. नीचे दिए गए शब्दों को सुंदर अक्षरों में लिखिए. అందంగా రాయండి. కాపీ రైటింగ్. बट, बडक, बगदड. చిత్రం కి देखकर रिक्त स्थान सही शब्द लिखिए. ఇక్కడ చిత్రాలను చూసి మనం వచ్చేసి కరెక్ట్ అయినటువంటి సెంటెన్స్ ని పూర్తి చేద్దాము. నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనము అనేకమైన పదాలని రాయొచ్చు అనమాట. ఉ, రి, డా, టా, దా, నా, ఫా, ఊ, లా, రా, బా, భా, మా, షా. వీటిని ఉపయోగించి పదాలని రాయండి. చిత్ర దేకియే, రంగు భరియే, నామ్ లిఖియే. రుషబ్ అని రాయండి. వీటిని రంగు వేయండి. మీకు నచ్చినటువంటి రంగుని వేయండి. రవివార్, బచ్చోं రవి, జానీ, రహీం, లతా రవివార్ కే దిన్ కిస్ తరహ ఖేల్ రహే హై దేఖో. ఇక్కడ చూడండి, పిల్లలు వచ్చేసి ఆదివారం పూట ఏ విధంగా ఆడుతున్నారు అనేటువంటి చూద్దాము. రవి మరియు జానీ, రహీం, లతా ఆదివారం అయితే ఏ విధంగా ఆడుకుంటున్నారు చూద్దాము. తుమ్ రవివార్ కే దిన్ కిస్ తరహ ఖేల్తే హో బతావో. నువ్వు ఏ విధంగా ఆదివారం పూట ఆడుతావో చెప్పు. పిల్లలు వచ్చేసి ఆటలు ఆడుకుంటూ ఉన్నారనమాట పార్కుకి వెళ్ళి. సో ఈ విధంగా మనం అందరం వచ్చేసి ఆటలు ఆడాలి అనేటి ఇక్కడ చెప్తూ ఉన్నారు.